నీ స్థితిని చూచి ఆయన పిలుస్తూ ఉన్నాడు. నీకు శ్రేష్టమైన పిలుపు, నా యొద్దకు రా, నీకు విశ్రాంతి ఇస్తా. నువ్వు పిలవలేదు, దేవుడే పిలిచాడు. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా. జక్కయ్య కోరుకోలేదు ఆయన నా ఇంటికి వస్తే బాగుండని, యేసయ్య కోరుకున్నాడు, రమ్మంటున్నాడు. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఇజ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తుల నుండి పిలిచితిని. ఎక్కడి నుంచి పిలిచాడు? ఐగుప్తు నుండి పిలిచాడు ఆయన. ప్రవక్తులు వారిని పిలిచినను బయలుదేవతకు వారు బల్లర్పించి విగ్రహములకు ధూపం వేసిరి. ఎఫ్రాయిమును చేయి పట్టుకున్నాడు. వానికి నడక నేర్పిన వాడను నేనే. మనకు నడక నేర్పాడు. వారిని కౌగిలించుకున్న వాడను నేనే. కౌగిలించుకున్నాడు. నేనే వారిని స్వస్థపరిచాడు. ఆ సంగతిని వారు మనసు పెట్టలేదు అని చెప్తూ 4వ వచనంలో, ఒకడు మనుషుడు తోలుకొని పోవునట్లుగా స్నేహబంధం అంట మనల్ని బంధించి ఆకర్షించుతని. ఒకడు పశువుల మీద కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి మన మీద కాడిని తీసేశాడు. వారి ఎదుట భోజనం పెట్టాడు. ఇన్ని ఇచ్చాడు మనకు ఆధిక్యత. ఐగుప్తు నుండి పిలిచాడు. ఎందుకు? మత్తయి సువార్త 11వ అధ్యాయం 28-29 వచనాలు. విశ్రాంతినివ్వడానికి పిలిచాడు ఆయన. పిలిచాడు, వస్తారా రండి. పిలిచిన తర్వాత ఆయన ఏం చేశాడు? చేయి పట్టుకున్నాడు. మన చేతిని ఆయనే పట్టుకున్నాడు. ఎందుకు? ఇంకా జారిపోము, మనం పడిపోము. మన చేయిని పట్టుకున్నాడు. చేయి పట్టుకునంట మనకి నడక నేర్పాడు. ఒక తండ్రి బిడ్డ చేయి పట్టుకొని పడిపోకుండా బలం ఇస్తూ నడక నేర్పిస్తాడే, మనకు ఆయన నడక నేర్పాడు. నడక రాదు, జీవితం తెలియదు, కూలిపోయిన జీవితాలు మన జీవితాలు ఎలా ఉన్నాయంటే, శృంగారమను దేవాలయం దగ్గర మెట్ల మీద ఒక కుంటివాడు ఉన్నాడే, పేతురు యోహాన్లు. వాడిని చూసినప్పుడు వాడు అస్థితి, వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ మేము కలిగి ఉన్నది నీకు ఇచ్చుచున్నామని చేయి పట్టుకో, నజరేయుడైన యేసు నామములో లేనప్పుడు వాడి చీలమండలము బలమునుంది. వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేస్తూ వారితో కలిసి దేవాలయంలోకి వెళ్ళాడు. లేచి వాడు నడవడానికి వాళ్ళు చేయి పట్టుకున్నారు. అంటే కూలిపోయిన జీవితాలు మనవి. పాపము మనల్ని కూల్చివేసింది. అయితే ప్రభు చెయ్యిచ్చి లేవనెత్తాడు. ఈరోజు రండి, పిలుస్తున్నాడు, చెయ్యిచ్చి లేవనెత్తుతాడు. నడక నేర్పిన వాడు నేనే. అంత మాత్రమే కాదు, నిన్ను కౌగులించుకున్నాడు ఆయన. అసలు కొంచెం కూడా స్వస్థత లేదు. అరికాల నుంచి నన్నెత్తి వరకు ఎక్కడ చూసిన పచ్చిపుండ్లు, గాయాలు. చూడసహ్యంగా ఉన్నామంట మనం. కానీ ఆయన మనల్ని కౌగిలించుకున్నాడు. ఆయన ప్రేమ అర్థమైందా? అర్థం చేసుకున్నారా? నిన్ను కౌగిలించువాడను, నిన్ను స్వస్థపరచువాడను. మనల్ని స్వస్థపరిచాడు ఆయన. గాయాలు కట్టాడు, స్వస్థపరిచాడు. నీ మీద ఉన్న కాడిని తీసివేసి, మన మీద కాడి ఉంది, పాపపు కాడి, మొయలేని భారం. అందుకే ప్రయాసపడి భారం మోయిచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. ఆ కాడిని ఆయన విరగొట్టాడు, తీసివేసి అంటున్నాడు, భోజనం పెట్టి తిని. ఎవడైనా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో భోజనము చేయుదును. ఇది దేవుడు ఈ దినాన నీకు ఆయన ఇస్తున్న పిలుపు. వస్తారా? రండి, విశ్రాంతి పొందండి అంటున్నాడు. రండి, దప్పిక అవుతుందా? దాహము తీర్చుకోండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనంలో దాహం తీర్చుకోండి అని చెప్తున్నాడు. రండి, ఆహారం భుజించండి. ఆకలి అవుతుందా? రండి. యోహాను సువార్త 6:35లో రండి రండి రండి, నా యొద్ద నేర్చుకోండి, నా కాడి సులువు. నా యొద్దకు వచ్చి, నేను సాత్వికుడను, దీన మనసు కలిగిన వాడు కాబట్టి నా యొద్ద నేర్చుకోండి అని అంటున్నాడు. మత్తయి సువార్త 11:29. రండి, మీరు నా దగ్గరికి వస్తే బ్రతుకుతారు అంటున్నాడు. యోహాను సువార్త 5:46. వస్తారు ఆయన దగ్గరికి. రండి, ఆయన నేను చేయబట్టుకుంటాడు, చేపట్టుకొని నీకు నడక నేర్పిస్తాడు, నడక నేర్పిస్తూ నిన్ను కౌగిలించుకుంటాడు. కౌగిలించుకున్న దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు.
నీ మీద కాడి తీసేస్తాడు, నీకు ఆహారం సిద్ధం చేస్తాడు, ఆహారం పెడతాడు. ఇంతకన్నా ఏం కావాలి? ఆలస్యం చేయొద్దు, ప్రభు దగ్గరికి రండి. ఆయన ఇచ్చు శ్రేష్టమైన ఆహారం భుజించి బలం పొంది ఆయన కాడి మోయండి.